నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 122వ అధ్యాయం 7వ వచనం. సామ్స్ 122:7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నా ఇంటిలో నెమ్మది లేదు అని బాధపడుతున్నావు. నీ 4 గోడల మధ్య ఉండి ఏడుస్తున్నావు కదా. నీ ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్నావేమో. నీ ప్రాకారము చుట్టూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటిలో దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తున్నాడు. భయపడకు. నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఏంటి నా జీవితం? ఊహించింది ఒకటి, నాకు జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి, అసలు జరుగుతున్న లైన్ వేరైపోయింది. ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కావట్లేదు. బ్రతకాలా చనిపోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి. ఒక సమస్య ఉందంటే దానికి ఏదో నేను కష్టపడి ఏదో జ్ఞానంగా నేను ఆ సమస్యను అధిగమించాను అనుకున్నప్పుడు ఇంకొక 4 సమస్యలు ఒక్కసారి వచ్చి పడుతుంటే నా ప్రాణము తట్టుకోలేకపోతుంది, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగజేయుచున్నాడు ఆయన. ఎంత చక్కని మాట చూడండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, ఆల్రెడీ ప్రకటించాడు. నీ నగరులలో క్షేమముండునుగాక. నీ యొక్క గ్రామంలో, నీ ప్రాంతంలో అందరూ నీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంటే నువ్వు బాధపడుతున్నావు కదా. ఎంటైర్ నీ నగరములో, నీ గ్రామములో, నీ పేటలో, నీ ఊరిలో, నీ గల్లీలో, నీ టౌన్లో, నీ వీధిలో దేవుడు
క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట అంటే, నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఇక మీదట నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ జీవితము ఒక నెమ్మదిగా ప్రభుని స్తుతించటం ప్రజలు చూస్తారు. ఏంటి ఇంత ప్రశాంతత, ఏంటి వారికి ఇంత ధనవంతులు అయిపోయారేంటి, ఇంత గొప్పవాళ్ళుగా ఉన్నారేంటి వీళ్ళు అంటే, వారందరికీ అర్థమైంది ఏంటంటే, క్రీస్తు మిమ్మలను ఆశీర్వదించాడని, క్రీస్తు మీ ఇంట్లో నిలిచి ఉన్నాడని ప్రజలందరూ సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. అటువంటి ప్రశాంతత, నెమ్మది, క్షేమము దేవుడు మీకు దయచేసి ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం నమ్మిన దేవుడు సమాధి నుండి లేచినవాడు, ఆయన పునరుద్ధానుడు. హల్లెలూయా. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడే చేపలు ఏం చేసినాయి అంటే, పంచాయతీ వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభు వారిని నేను ఈ గలిలయ సముద్రం చుట్టూ తిరిగాను. ఒక పక్కన చూస్తే పేతురు అత్తగారి ఇల్లు కూడా ఈ గలిలయ సముద్రం దగ్గర ఉంది. దాన్ని కపెర్నహూమ్ అంటారు. ఏమంటారు దాన్ని? కపెర్నహూమ్. పేతురు అత్తగారు సప్పుడు చేపలు చేసి మంచిగా యేసుప్రభు వారికి పెడుతుంటే ఈయన కూడా బాగుండేది, చక్కగా రొట్టెని సప్పుడు చేప తింటూ ఉండేవాడు. ఇట పేతురు అత్తగారు యేసుప్రభు ఎప్పుడు వస్తాడా అని అన్నీ వండి పెట్టేది. కొంతమంది సేవకులు, కొంతమంది అన్నీ వండి పెడతా ఉంటారు, కొంతమంది పెట్టలేం. కానీ పేతురు అత్తగారు అన్నీ పెట్టేస్తుంది యేసుప్రభు వారికి. అందుకని యేసుప్రభు కూడా బాగుంది, ఇదే బాగుందని చెప్పి ఆ ఏరియా సువార్తకి వెళ్తే కపెర్నహూము పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళేవాడు. ఆ గలిలయలో మంచి చేపలు అనమాట. చివరికి యేసుప్రభు వారు ఒకరోజు సువార్త చెప్పుకుంటూ శిష్యులతో వస్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు ఆఫ్ చేశారు. ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలని. ఆ పేతురు అన్నాడు, ఆయన దైవ కుమారుడు, ఆయన పన్ను కట్టడం ఏంటన్నాడు. షటప్, నువ్వు కూడా పన్ను కట్టన్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, రే పేతురు ఏం మాట్లాడకు బాబు, మేము పన్ను కడతాం, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు, యేసుప్రభు శిష్యుల దగ్గర. అప్పుడు ఈ ప్రభు వారు అన్నారు, పేతురు అక్కడ వలవేయి, అక్కడ పట్టుకో, అక్కడ చేప వస్తుంది. ఆ గలిలే పక్కన, గొట్టు పక్కన అనమాట. నువ్వు చేప దొరుకుతుంది పట్టుకో అంటే, చేప ఏంటి ప్రభు అన్నాడు. నువ్వు చేప పట్టుకో అన్నాడు. వెళ్ళి పేతురు వలేసాడు, గేలవేసాడు, మొత్తం చేప పట్టుకున్నాడు. ప్రభు అన్నారు, దాని నోరు తెరు, దాని నోటి లోపల 2 షెకెళ్ళు ఉంటాయి. మనం ఇక్కడ రూపాయి అంటాం, ఆ రూపాయిని అక్కడ వాళ్ళ భాషలో షేకేలు అంటారు అనమాట. 2 షేకేళ్ళు ఉంటాయి. ఆ 2 షేకేళ్ళు పంచాయతీ వాళ్ళకి పన్ను కట్టన్నాడు. వెళ్ళి చేప పట్టుకున్నాడు. ఆ చేప నోరు తెరిస్తే ఆ చేప నోట్లో 2 షేకేళ్ళు ఉన్నాయి, 2 రూపాయలు ఉన్నాయి. అది తీసి పంచాయతీ వాళ్ళకి శుభ్రంగా ఆ గ్రీజ్ అది కడిగేసి, ఆ నీశ్వాసని కడిగేసి పేతురు టక్కుమని పంచాయతీ వాళ్ళకి పన్ను కట్టాడు. అప్పుడు పంచాయతీ వాళ్ళు యేసు ప్రభు వారిని ముందుకు వెళ్ళనిచ్చారు. అప్పుడు ప్రభు వారు అన్నారు, మనము ట్యాక్స్ కట్టాలి, కైసరిది కైసరి కట్టాలి, దేవుడిది దేవుడు కట్టాలి అన్నాడు. గలిలయ విశిష్టత ఏంటంటే, నీ ఆశీర్వాదము ట్యాక్స్ కట్టి నిజాయితీగా ఉండే, ధర్మంగా ఉండే వ్యాపారాన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం గేదె పాలు అమ్ముకుని బతుకుతున్నాం, లేకపోతే ధాన్యం అమ్ముకుని బతుకుతున్నాం, చిన్న చిన్న కూలి పనులు వ్యాపారాలు చేసి బ్రతుకుతున్నాం. ఇంకా మీరు ట్యాక్స్ కట్టే స్థితికి ఎదగలేదేమో, కానీ ఈ నెల నుండి మీ వ్యాపారాలు, మీ ఆదాయాలు, మీరు గవర్నమెంట్కి లక్షలు ట్యాక్స్ కట్టే స్థితి దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ కూడా నిజమే, నా బిడ్డని దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడని నమ్మితే బలమైన శబ్దం వచ్చి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ట్యాక్స్ కట్టే వ్యాపారం ఏంటనుకుంటున్నారు? మీకు ఒక 100 కోట్లు వచ్చిందనుకోండి, ఎంత గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పాలి. 100 కోట్లు వచ్చి పడిపోయింది అనుకోండి, మీకు 100 కోట్లు నువ్వు ముట్టుకోవడానికి ఉండదు. ట్యాక్స్ కట్టేవనుకో, నిన్ను ఎవరు అభ్యంతరం పెట్టరు. 100 కోట్లు నీ అకౌంట్లో పడితే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారు. నువ్వు ఎంత కట్టాలంటే 18 కోట్లు కట్టాలి. ఎంత కట్టాలి? 18 కోట్లు. ముందు అందులో 18 కోట్లు తీసి నువ్వు ట్యాక్స్ కట్టేస్తే ఇంకెన్ని కోట్లు ఉంటాయి? ఇంకా 82 కోట్లు ఉంటుంది. 82 కోట్లు కూడా
నీ ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు, ఇంక నిన్ను ఎవరు అడగరు అనమాట. హల్లెలూయా. 10 కోట్లు వచ్చిందనుకో, నీకు 10 కోట్లు నీ వ్యాపారంలో టర్న్ ఓవర్ అయిందనుకో, ఎంత కట్టాలి ట్యాక్స్? ఎంత కట్టాలి? 1,80,000 నువ్వు ట్యాక్స్ కట్టాలి. మిగిలిన సొమ్ము నీదే అవుతుంది. ఇంతవరకు నీవు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యాపారాలు అంత స్థాయికి ఎదగలేదేమో. గలిలయ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నీ వ్యాపారం మొదటగా చిన్నగా ఉన్నా కానీ, నీ ఉద్యోగాలు చిన్నగా ఉన్నా కానీ, నీవు లక్షల రూపాయలు గవర్నమెంట్కి పన్ను కట్టి అంత స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. నమ్మిన వారందరూ కేకలు వేయండి. ఇదే విస్తారమైన ఆశీర్వాదము. ఇంకా సమాధిలో ఎందుకు ఎదుగుతావు? అయ్యో నా ఆస్తి పోయింది, నాకు ఆరోగ్యం లేక సమయం అంతా గడిచిపోయింది, ఇంక నేనేం సంపాదించలేనేమో, నా బ్రతుకంతా అయిపోయింది అనే మాటలు కట్టుపెట్టి గలిలయ వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. యేసుని నమ్మేవు గనక యేసు నిన్ను గలిలయ అనేటువంటి ఫలభరితమైన స్థలానికి నిన్ను నడిపించటానికి ఆయన నీకంటే ముందుగా వెళ్ళిపోయాడు. లాస్ట్ ఒక మాట చూపిస్తున్నాను. యెషయా గ్రంథం తెరవండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదవండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మనకి పరలోకం నుండి ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ఇనుప గడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. అంధకార స్థలములలో, అండర్లైన్ చేసుకోండి, అంధకార స్థలములలో నిధులను. అందరూ నాతో చెప్పండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. చెప్పరే ఇలాగా. అంధకారం అంటే ఏంటి అంటే మీకు కనపడదు, మీకు లేదు, మీకు మీకు ఎక్కడొస్తాయండి? ఏదో మీరు అలా అంటారు కానీ లక్షలు ఎక్కడొస్తాయండి? కూలి పనికి పోతే 350 ఇస్తున్నారు, 500 ఇస్తున్నారు. ఎప్పుడు బాగుపడతాం? ఎప్పుడు ఇల్లు అద్దె కట్టుకోవాలి, ఎప్పుడు పాలు కొనుక్కోవాలి, టీ పౌడర్ కొనుక్కోవాలి, పిల్లోడు ఫీజు కట్టాలి, నేను ఒక సారీ కొనుక్కోవాలి, నా భర్త ఒక ప్యాంటు కొనుక్కోవాలి. ఇవన్నీ ఇందులోనే సరిపోతుంది. లక్షలు ఎక్కడొస్తాయని అనుకుంటున్నామేమో, నీకు అది కనపడలేదేమో. దేవుడు నీకు కనపరిచే సమయము ఆసన్నమైంది. చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన, అంధకార స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్యము స్థలములలోని. ఇది నేను నమ్ముతున్నాను కనుక నేను ఆత్మలో నేను ఆనందిస్తా ఉన్నాను. దేవుడు మీకు రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చిన్న వ్యాపారాలను బాధపడకండి. ఏ ఆధారం లేదు, నా భర్త బోడోడు ఎలాగా అయిపోయాడు, నేను బోర్డు దానిలాగా అయిపోయాను అని అనుకోకండి. మీ బోర్డు చేతులను దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడు. మీ చిన్న గృహాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువాడు. మనం ఏమీ లేని వాళ్ళమే కానీ మనమే గొప్ప స్టార్లం కాబోతున్నాం. తొందర నేను అనుభవిస్తున్నాను, మీకు చెప్తున్నాను. ప్రియులరా, ఏమీ లేదని ఎంత చీకటి కష్టము నీలో నీవు అనుభవిస్తూ కుమిలిపోతున్నావో, ఈ నెల దేవుడు నీకు పరలోకము నుండి పంపిస్తున్న గొప్ప మాట, నీకు ముందుగా ఆయన గలిలయ వెళ్ళిపోయాడు. గలిలయలో నువ్వు చూడబోయేది ఏంటంటే రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని చూస్తావు. నిధులు ఏర్పాటు చేశాడు. నీకు ఎలా వస్తుందో తెలీదు. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనబడదు, చెప్పండి, చెవికి కనబడదు, హృదయానికి అగోచరము. ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. బహుశా నేను చెప్తున్నా కూడా నీవు దానికి కనెక్ట్ కాలేకపోతున్నావేమో. గొప్ప ఇల్లు కట్టబోతా ఉన్నా. ఇంటి నిండా బంగారం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, దాసీలు నీ ఇంట్లో పడి తింటారు, అయినా నీవు సమృద్ధిగా ఉంటావు. గలిలయ ఆశీర్వాదాన్ని 100% మీరు అనుభవిస్తారు.
ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆయన మీకు ముందుగా వెళ్ళి చేసే పని ఏంటంటే ఇత్తడి తలుపులు పగలగొడతాడు. ఆయన ఇంతవరకు ఏ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో, ఆశీర్వాదము సమయం వచ్చిందనుకోండి, దేవుడు ఆశీర్వాదానికి చెబుతాడు. 133వ కీర్తనలో ఉంది, ఓ ఆశీర్వాదమా ఎక్కడున్నావు అంటాడట. అయ్యా నమస్తే సార్ ఇక్కడున్నానంటదట. 133వ కీర్తనలో క్లియర్గా రాశాడు అది. ఆశీర్వాదం ఎక్కడున్నావు? శాశ్వత శాశ్వత జీవమా ఎక్కడున్నావు అంటే, ప్రభువా నేను ఎక్కడున్నానని ఎదురుకు వస్తుందట. అప్పుడు అంటాడట, ఆశీర్వాదమా శాశ్వత జీవమా. ఆయన అంటున్నాడు, ఆశీర్వాదమా శాశ్వత జీవమా, నువ్వు అచ్చట ఉండవు, వెళ్ళి ఆ పట్టణంలో ఉండు, ఆ మనుషుడి ఇంటి దగ్గర ఉండని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆశీర్వాదం వచ్చి నీ తలుపు తడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. దేవుడు మనల్ని అనాథులుగా విడువాడు. ఆర్థిక పరిస్థితులు అందరినీ కృంగదీస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి తన సేవకుడు ద్వారా నీకు ప్రకటిస్తున్న మాట, ఇత్తడి తలుపులు ఆయన పగలగొడతాడు. నీకు తెలియని ఆస్తి నీ దగ్గరికి వస్తుంది, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది. 7 మార్లు ఆమె నామే నామే అనాలి, రిసీవ్ చేసుకోవాలి. కొత్త ఇల్లు నువ్వు స్వాధీనపరచుకోబోతా ఉన్నావు. నీ చిన్న వ్యాపారం రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలతో నడుస్తుందని ఏడుస్తున్నావేమో, 5000 10,000తో నడుస్తుంది ఇలాగనే ఏడుస్తున్నావేమో. లక్షలు కాబోతా ఉంది, కోట్లు వ్యాపారం దాటుతుంది. మనకి కంటికి కనపడవు కానీ వాక్యమును బట్టి మనం నమ్మేమనుకోండి, దాన్ని మనం చూస్తాం. దేవుడు అన్నాడు హైదరాబాద్ వెళ్ళు సేవకు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాను బాబు అంటే హైదరాబాద్ వెళ్ళినాడని హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆరాధన ప్రారంభిస్తే ఎవరు రాలేదు. ఎవరు వస్తారు? అక్కడ ఒక హాల్ తీసుకున్నాను. ఆ హాల్ అద్దె ఎంతో తెలుసా అండి? ఒక్క ఆదివారం ఆరాధన జరుపుకుంటే 500 కట్టుకున్నాడు ఆయన. ఏమన్నాడు? 500 రూపాయలకి ఒక బిల్డింగ్ పైన హాల్ ఇచ్చాడు. నా ముందు ఇంకో పాస్టర్ గారు అక్కడ ఆరాధన జరిపేవాడు. ఆయన ఆరాధనకి నా ఆరాధనకి 1 గంట తేడా ఉండేది అనమాట. ఆయనకు ఒక 40 మంది 50 మంది విశ్వాసులు వచ్చేవారు. వారు 500 అద్దె కట్టేవారు. నేను ఒక 4-5 విశ్వాసులు ఉన్నారు, నేను 500 అద్దె కడుతున్నాను. అప్పుడు వచ్చిన విశ్వాసులతో అన్నాను, దేవుడు మనకి పెద్ద ప్లేస్ ఇచ్చి పెద్ద సంఘం అయిపోతుంది మంది హైదరాబాద్లో అన్నాను. అప్పుడు 10 మంది వచ్చారు. అద్దె కట్టేది 500లోని, వచ్చిన వాళ్ళు ఏమో 10 మంది ఉన్నాం అని అనుకునేవారు. ఆ 10 మంది కాస్త 20 మంది అయ్యారు. 20 మంది అయిన తర్వాత 30-25 మంది అయ్యారు. అయిన తర్వాత అతను అవతల పండు అన్నాడు, బిల్డింగ్ ఇచ్చినాడు. మీరు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, నువ్వు కట్టేది 500, 20 మంది వచ్చారు అని లెక్క అవతల పంపన్నాడు. ప్రభు ఎక్కడ తీసుకెళ్ళాలి వీళ్ళందరినీ అనుకుని మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అంత దూరం అయితే మేము రాము పాస్టర్ గారు అని కొంతమంది మానేశారు. మళ్ళీ ప్రభు మానేశారు బాబు అంటే వాళ్ళ అవతల పంపన్నారు. మళ్ళీ అవతల పంపంటే ఇంకో చోటకి వెళ్ళాను. అక్కడ బలమైన ప్రసంగం చేశాను, ఇంకా జనం తగ్గిపోయినప్పుడు. అప్పుడు ఒక 15 మంది ఎంతమంది 20 మంది ఉన్నారు. నేను అన్నాను, మీరందరూ కూడా సంఘ పెద్దలు అయిపోతున్నారు అన్నాను. ఇదేంటండి అన్నారు. ఆ సంఘం ఎంత ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారంటే నేను అన్నాను, మన దేవుడు ఎదర ద్వారాలు తెరుస్తున్నాడు అన్నాను. అని ఇంకో చోట ఒక ప్లేస్, ఒక హాల్ తీసుకున్న అమృతం అనే నిలయం అని. ఆ మనుషుడు ఆదివారం ఆరాధన చేస్తే, ఒక్క ఆదివారం ఆరాధన చేయాలంటే 5,500 కట్టమన్నాడు. ఒక్క ఆదివారం 500 కట్టుకునే వాళ్ళు 5,000 ఎలా కడతాం? నెలకి 20-25,000 కట్టాలి. కరెంటు బిల్లుతోటి 25,000 వస్తుంది. మా సంఘ బిడ్డలతో అన్నాను, మనం అక్కడ హాల్ చూసాం, అక్కడ ఆరాధన పెట్టుకుందాం మనం రండి అంటే, పాస్టర్ గారు అంత అద్దె ఎలా కడతారు మీరు అంటే, మీకు ఎందుకు వచ్చిన బాధ, మీరు రండి దేవుడు కడతాడు అన్నాను. ఆ సేవ 500లతో ప్రారంభించిన అద్దె సేవ ఈరోజు 3,500 మందితో ఆరాధన జరుగుతుంది సికింద్రాబాద్లో. ఆమేన్, హల్లెలూయా. మేము ఎంత రెంట్ కడుతున్నాం తెలుసా? ప్రతి ఆదివారం 2,70,000 రూపాయలు అద్దె కడుతున్నాను ఈరోజు నేను. ఒక్క ఆదివారం 4 గంటలు ఆరాధన చేయటానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టే అద్దె, అక్కడ కట్టే అద్దె లాంటిది 18 చోట్ల అద్దె కడుతున్నాం. అలాగా అంటే ఎన్ని లక్షల రూపాయలు మనం అద్దె కడుతున్నాం నెలకి. మనకి ఇది ఎన్ని కంటికి కనపడలేదు. ఏమీ లేనప్పుడు దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. ఆమెన్. ఈరోజు టీవీ పరిచర్యకి అయితే ఈ రెంట్లు అయితే దగ్గరగా 70-80 లక్షలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది?
70-80 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 80 లక్షలకి నాకు సంబంధం లేదనుకుంటాను ప్రతిరోజు నేను. ఇది ఆయన సేవ, ఇది ఆయన చేసుకుంటాడు. మన పని ఏంటంటే వాక్యం బోధించుకుంటూ వెళ్ళిపోవటమే. హల్లెలూయా. బహుశా నీకు ఈ వాగ్దానానికి సంబంధం లేదనుకుంటున్నావేమో. 100% ఈ వాగ్దానానికి నీకు సంబంధం ఉన్నది. కేవలము ఈ వాగ్దానము నీదే, గలిలయ ఆశీర్వాదము నీదే. నేను తొందరలో మీ ఇంటికి రాబోతున్నాను. మీ ఇంటి నిండా బంగారం ఉండాలి, డబ్బు ఉండాలి, ఇంటిలో ఉన్న సభ్యులందరూ రక్షించబడాలి, ఇంటిలో ఒక కారు ఉండాలి, మీ ఇంటి ముందు నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమనే ఒక వాగ్దానం ఉండాలి. నేను తొందరలో మీ అందరి ఇంటికి రాబోతున్నాను. మనం అందరం కలిసి ప్రభువును స్తుతించబోతూ ఉన్నాం. ఎందుకంటే మనం గలిలయ ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, సికింద్రాబాద్లో ప్రారంభించిన ఆరాధన 2-3 ప్రారంభించిన ఆరాధన, 4 నడిచిన ఆరాధన. 500 కట్టడం కష్టంగా ఉండేది. నెలకు 2,000 రూపాయలు ముందే లైన్ చేసి పెట్టుకునేవాడిని అద్దె కట్టడానికి. దేవుడు ఈ దినాన్ని అద్భుతమైన ఆరాధన సంఘముగా మార్చాడు. కానీ నేను ఎప్పుడు కూడా 2 వచ్చినప్పుడు అలాగే ఉంది నా మనసు. లక్షల మంది వస్తున్నారు ఇప్పుడు. నా మనసు, నా ప్రసంగం తీరు అదే ఉంది. నేను అదేలాగా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఆయనను నేను కాపాడుకుంటున్నాను. నేను ఆయనతో ఉన్న సంబంధము ప్రతిదినము శుభప్రద నిరీక్షణతో ముందుకెళ్తున్నాను. నా ప్రియ సహోదరులరా, మీరు ఎవరు కూడా సిగ్గుపరచబడరు. మీరు సమాధిలో చూడకండి, అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఇంకా ఈ రోజుతోటి ఇక్కడితోటి వదిలేసి తైలాభిషేకం అయిన మరుక్షణము నుండి శుభప్రద నిరీక్షణతో చూడండి. మీరందరూ గలిలయ ఆశీర్వాద సాక్ష్యాలు వచ్చి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. గలిలయ ఆశీర్వాదం చూడండి. ఇది మా సికింద్రాబాద్ ఆరాధన. మన ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:30కి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్లో ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. అయినా దేవుడు ఆ పరిచర్యని ఆశీర్వదించాడు. ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చి ఆరాధనలో పాలు పొందుతున్నారు. హుబ్లీ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, ఫ్లైట్లు వేసుకుని వస్తున్నారు, ట్రైన్ ఎక్కువ వచ్చేస్తున్నారు. మాకు ఆ వాక్యము కావాలి, మేము ఆశీర్వదించబడుతున్నామని. మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, సిటీ 4 మూల నుంచి వచ్చేస్తున్నారు. ఎవరు వాక్యము రుచి చూస్తున్నారో వారందరూ దేవుని పిలుపుని బట్టి వస్తూ ఉన్నారు. నిజంగా మన ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవిస్తూ ఉన్నాం. మీరు గలిలయ ఆశీర్వాదాన్ని చూస్తారు. గలిలయ ఆశీర్వాదం ఏంటంటే వ్యాపారము, బ్రతుకు తెరువు. రెండో ఆశీర్వాదం ఏంటంటే మీ బ్రతుకే బ్రతుకు తెరువు. ప్రభుత్వానికి పన్ను కట్టి నిజాయితీగా సంపాదించే సంపాదన, విస్తారమైన సంపాదన దేవుడు మీ బిడ్డలకి మీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలబడండి. ఇంకొన్ని ఆశీర్వాదాలు ప్రకటించాలని అనుకున్నాను. ఈ 2 ఆశీర్వాదాలతోటి మనం సెలవు తీసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి జీవముల దేవుని సన్నిధానంలో అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా నా పాపాలు క్షమించు, నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాను, నాకు నీ దీవెనుంటే చాలు, నేను స్థిరపడతాను కదా. దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు స్థిరపడి అనేక మందిని స్థిరపరచని. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను తలగానే చేయబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను తోకగా చేయడు. ప్రార్థన చేయండి. డబ్బులు లేవని, సరైన ఇల్లు లేదని, సరైన బండి లేదని, సరైనటువంటి ఉద్యోగము లేదని చిన్న చూపు చూస్తున్నారా? అవమానంగా మాట్లాడుతున్నాను, ఏడుస్తున్నావా? ఎప్పుడు బాగుంటాం, ఎప్పుడు నా కుటుంబం బాగుపడుతుంది, అసలు బాగుపడతామా మేము, మాకు ఏ ఆధారం ఉంది, అసలు మా జీవితం ఇంతేనేమో అని కుమిలిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడాడు ఈ దినాన్ని. సమాధిలో చూడొద్దు, ఇంకా వారి వైపు చూడకు, వీరి వైపు చూడకు. ఎవరెవరో వస్తారు, ఎవరో సహాయం చేస్తారు, దానివల్ల నేను పైకి వస్తాను, బాగుపడతాను అనుకున్నావేమో. వారు నిన్ను మోసం చేశారని ఏడుస్తున్నావేమో. మోసము చేయని వాడు యేసు. నువ్వు యేసు వైపు చూడు. ఆయన నీకంటే ముందు గలిలయ వెళ్ళిపోయాడు. ఆయన
నీకంటే ముందుగా నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళాడు ఆయన. నీకంటే ముందుగా నీ పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. నీవు అద్భుతమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు. గలిలయలో ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేశాను, క్షమించని అడుగు. ఒకవేళ నేను నీకు దూరంగా ఉన్నానేమో, ఇక నీకు దగ్గరగా ఉంటాను. వాక్యానుసారంగా జీవిస్తాను, క్రమశిక్షణ పాటిస్తాను. అందరూ పాపాన్ని ఒప్పుకోండి, యేసుని రక్షకుడిగా స్వీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా.